సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తజనం భద్రాచలం పుణ్యక్షేత్రానికి పోటెత్తారు. ఉదయం నుంచి కన్నుల విందుగా సాగినటువంటి కళ్యాణ క్రతువులో ప్రతి ఒక్క భక్తుడు భాగస్వామ్యమయ్యాడు. భక్తులే పెళ్లి పెద్దలుగా సాగినటువంటి కళ్యాణ క్రతువు పూర్తిగా ఆద్యంతం కన్నుల విందుగా సాగింది. అయితే ఆ కళ్యాణ మహోత్సవం అనంతరం వచ్చినటువంటి భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ భద్రాచలం పట్టణ వాసులంతా కూడా భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారు. భద్రాద్రి భక్తాద్రిగా పోటీతడంతో వేలాది మంది భక్తులు ప్రస్తుతం భద్రాచలానికి చేరుకున్నారు. వారందరికీ కూడా కడుపు నింపుతూ భక్తి పారవశ్యాన్ని చాటుకుంటున్నారు. భద్రాచలం పట్టణవాసులతో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా, ఎన్జిఓస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. శ్రీరామ సేన ఆర్గనైజేషన్ తరఫున కూడా నిర్వాహకులు వేలాది మందికి ప్రస్తుతం కడుపు నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకవైపు అన్నదాన సత్రంలో కేవలం కొద్ది మందికి మాత్రమే వెసులుబాటు ఉండడంతో మిగిలినటువంటి వందలాది మంది భక్తులు ఖాళీ కడుపులతోటే ప్రయాణం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వారి కడుపు నింపేందుకు శ్రీరామ సేన సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో శ్రీరామ సేన నిర్వాహకులు, ప్రతినిధులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే రోజులో 1,00,000 మందికి పైగా భక్తులు భద్రాచలం పోటెత్తారు. కానీ అటువంటి పరిస్థితులలో మీరు ఇలా ఉచిత అన్నదానం చేస్తున్నారు. నిజంగా ఇది హర్షించదగినది. అయితే చాలా మంది భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తుంటారు? ఎంతమందికి మీరు భోజనాలు ఏర్పాటు చేస్తారు? జై శ్రీరామ్. శ్రీ రామసేన కమిటీ వారి తరపున అందరికీ భక్తులకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మేము గత 2011 నుంచి ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ప్రజెంట్ ఇప్పుడు 14వ అన్నదాన కార్యక్రమాన్ని రన్నింగ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 3,000 నుంచి 4,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఈసారి 4,000 నుంచి 5,000 మంది వరకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పోటెత్తారంటే ఓపికగా శ్రీరామ అనుకుంటూ వచ్చిన భక్తులందరినీ ఓర్పుతో సహనంతో అందరినీ ఒక లైన్లో నడిపి కడుపు నిండా భోజనం చేయించి దగ్గరుండి పంపించి ఆనందంగా మేము ఒక తృప్తి చెందుతున్నామండి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం చాలా ఉక్కపోత కూడా ప్రస్తుతం భద్రాచలం పట్టణం నెలకొంది. సో భక్తులు కొంత అలసటకు గురవుతున్నారు, వేసవి తాపానికి గురవుతున్నారు. మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మేమే కాదండి, అన్ని రకాల ఎన్జిఓలు వడపప్పు, పానకం అన్ని రకాల సేవలు చేస్తున్నాయి. లాస్ట్ టైం 3,600 మందికి చేసామండి. ఈసారి 4,500 మందికి ఏర్పాట్లు చేసినా సరిపోయేటట్టు లేవు. ఈసారి భక్తులు బాగా పోటెత్తారు. మా సేవా సమితి తరపున 2011లో 2,000 మందికి నలుగురితో స్టార్ట్ అయిందండి అన్నదానం. నలుగురు స్నేహితులను కలిసి స్టార్ట్ చేశాము. ఇవాళ మేము అడగకుండానే భద్రాచలంలో అందరూ సాయం చేస్తున్నారు. మాకు అందరూ వెనకాల నిలుస్తున్నారు. ఒక 10 మంది స్నేహితులే కాదండి, భద్రాచలంలో అనేక మంది పెద్దలు, దేవాలయ పెద్దలు అందరూ వెనకాల నిలిచారండి ఈ అన్నదాన కార్యక్రమానికి. మాకు ఎట్లా ఉన్నాయమ్మా ఈసారి? ఎట్లా అనిపిస్తుంది? గత ఏడాదితో పోలిస్తే శ్రీరామనవమి ఈసారి ఎట్లా అనిపించింది? కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఏర్పాట్ల విషయం బాగా జరిగిందండి. జనం బాగా వచ్చారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా వచ్చారు. ఆదివారం పునర్వసు నక్షత్రం కాబట్టి జనం వేలాది మంది, బాగా క్రౌడ్ బాగా పెరిగింది. నిన్న ఎదుర్కోలు కాడి నుంచి ఇవాళ కళ్యాణం వరకు బాగా జరిగింది. జనం బాగా. ఏ ఏర్పాట్లు చేశారమ్మా? ఎన్ని రకాల వంటలు వండారు? పప్పు, సాంబారు, ఆలుగడ్డ కూర, వంకాయ, మామిడికాయ పచ్చడి, స్వీటు, అన్నం, మజ్జిగ, చల్లని వాటరు అన్ని ఎన్ని రకాల వంటలు ఇంత క్రౌడ్లో ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు? మాకు స్వచ్ఛందంగా చాలామంది లేడీస్ భక్తి వాళ్ళు ఉంటారు కదా, ఆ సేవ వాళ్ళు కానీ సాయిబాబా సత్యసాయిబా ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక 10 మంది 20 మందిని వాళ్ళందరం గ్యాదర్ చేసుకొని మాకు సహకారంగా చాలామంది చేశారండి. మా ఒక్కరి వల్ల అయ్యేది కాదు. రాముల వారి దయ వల్ల చాలామంది మాకు అండగా ఉండి తోడ్పడుతున్నారు. కాబట్టి దీని అంతని మేము జయప్రదం చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం వీళ్ళందరూ అన్నం తింటాం, వీళ్ళందరూ కడుపుండా భోజనం చేసి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా తృప్తిగా ఉందండి. సెలవు దినం అయితే మనమంతా కూడా కళ్యాణం చూస్తూ ఉంటాం. మనం కూడా గుడికెళ్ళి ఆ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతుంటాం. కానీ మీరంతా కూడా భక్తులకు సేవలు చేస్తూ తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది అనుభూతి? ఈ శ్రీరామసేన అనేది రాముల వారి ఆజ్ఞ మీదకు ఈ శ్రీరామసేన అనేది ఏర్పాటు జరిగిందండి. మాకు కళ్యాణం కంటే కూడా స్వామివారి ఆజ్ఞ మీద ఈ భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసి వాళ్ళ కడుపు నింపి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు పంపించడమే ఆయన ఆజ్ఞతో ఈ శ్రీరామసేన ఈ కార్యం నిర్వహించడం జరుగుతుంది. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఈ శక్తినిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు కొనసాగేలా చేస్తాడు శ్రీరాములని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. భక్తకోటి అంతా రాముల వారి సేవలో తరిస్తుంటే
భక్తులంతా కూడా భక్తుల సేవలో తరిస్తే ప్రయత్నం ప్రస్తుతం శ్రీరామ సేన అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ప్రతి ఏటా వేలాది మంది భక్తులకు ప్రస్తుతం అన్నదానం నిర్వహిస్తున్నారు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా ఓపికతో పేషెన్సీతో వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 ఏళ్లకు పైగా అంటే ఒక దశాబ్దానికి పైగానే వాళ్ళు ఈ సర్వీస్ని అందిస్తున్నారు. భద్రాచలం పట్టణ వాసులంతా కూడా వేలాది మందిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వడపప్పు పానకం కావచ్చు ఇతరత్ర అన్నదానం సర్వీస్ అందిస్తూ కూడా ప్రస్తుతం ఆ రామభక్తుల సేవలు తరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ ఉదయ్ RTV భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.